లోకేష్ కృషి ఫలించింది. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి తరలించేందుకు చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలిచ్చాయి. రేపు నేపాల్ బాధితుల తరలింపునకు రంగం సిద్ధం చేశారు. మేమున్నామంటూ బాధితులకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఉదయం నుంచి ఆర్టీజీఎస్లో సీఎస్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించడంతో పాటు ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై ఉన్నతాధికారులతో సమీక్షించి ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్లో మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. నేపాల్లో తెలుగువారు ఎక్కడున్నారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. బాధితులతో ఎప్పటికప్పుడు వీడియో కాల్ ద్వారా వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సిమిల్కోట్ సమీపంలో మరో 12 మంది తలదాచుకున్నారని అధికారులు వివరించడంతో వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి లోకేష్. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రత్యేక విమానం ద్వారా వీరందరినీ స్వస్థలాలకు తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి కావాల్సిన అనుమతులను మంత్రి లోకేష్కు అధికారులు వివరించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారికి ఆహారం, నీరు, ఇతర సౌకర్యాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు మంత్రి లోకేష్. తాము సురక్షితంగానే ఉన్నామంటూ తెలుగువారు బదులిచ్చారు. అయితే ఏ సాయం కావాలన్నా ఫోన్ ద్వారా సంప్రదించాలని మంత్రి లోకేష్ సూచించారు. ఈ సమీక్షలో మంత్రి లోకేష్తో పాటు హోంమంత్రి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ భవన్లో ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. మళ్ళీ రేపు పొద్దున మేము 10ంటికి అందరం ఇక్కడ అసెంబ్లీ అవుతున్నాం రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో. రేపు 10 నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం.